కృష్ణా జిల్లాలో అకాల వర్షం ఈదురుగాలులు అన్నదాతలను రోడ్డున పడేసింది. కృష్ణా జిల్లాలో 4 రోజుల నుంచి ఆకాశం మబ్బుపట్టి అక్కడక్కడ చిరుజల్లులు ఈదురుగాలులతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న, వరి తదితర పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు అరటి తోటలు నేలవాలాయి. మరో 15 రోజులు చేతికొచ్చే అరటి పంట గాలులకు చెట్లతో సహా పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో అరటి రైతుల ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కృష్ణా జిల్లాలో అకాల వర్షాలు అలాగే ఈదురుగాలులు రైతుల్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రధానంగా వాణిజ్య పంటలైన అరటి, అలాగే చెరుకు, మొక్కజొన్న, మిరప తదితర పంటలు పండించే రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ఈదురుగాలుల వల్ల పంటలన్నీ నేల కొరగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రూపాయి కూడబెట్టి సాగు చేస్తే పంట చేతికందే సమయంలో ఈదురుగాలుల వల్ల పంటలన్నీ కూడా నీలవాలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా తోటలూరు మండలం తోడేళ్ల దెబ్బ లంక దెబ్బలో ఉన్నాము. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే అరటి చేను నిన్న ఈసిన ఈదురుగాలికి అరటి చేను అనేది నేలను తాకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది అరటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పుడు వేసారండి అసలు ఈ తోట? మే నెల 10వ తారీఖు వేసామండి, పోయిన నెక్స్ట్ వీక్. ఇప్పుడు నరికాం, సగం నరికి 1000 మొక్క వేసాం ఎకరానికి. సగం మొక్కలే మార్కెట్కి నరుకున్నాము. ఇప్పుడు సగం నరుకుదానిపాటికి రాత్రి గాలి వానికి పడిపోయినాయి. అవి ఏం పనికిరావు. మార్కెట్కి తీసుకెళ్తే ఖర్చులే వస్తాయి మాకు, అంతకన్నా ఏమి రావు. అటు అయిపోయింది, సగం చేను పోయింది. ఖర్చులు కూడా రాలే. ఇంకా 200-300 అయితే ఖర్చులు వచ్చాయి. ఎకరాన్ని దరిదాపులో 1,50,000 ఖర్చు అయిపోతుందండి అరటికి. ఇప్పుడు మాకు ₹1,00,000 వరకు చేతికి వచ్చాయి. ఇంకా 50,000 లాస్ పోయి ఉన్నాం ఇప్పటికి. అది లాస్ అయిపోద్ది, పూడిద్దులు అనుకుంటే లాస్ రాకుండా బయట పడదాం, కొద్దిగా మిగిలితే ఉంటే మిగిలిన కూడా పోయినాయి. అది మా పరిస్థితి. అది కృష్ణా నది వరదకి 300-400 మూవు చచ్చిపోయినాయి. కదిమ 700 మిగిలినాయి. 700, 350 అట్లా నరికాము. ఇప్పుడు 350 పడిపోయినాయి. ఇప్పుడు మాకు బాగా లాస్ ఈ గాలి వానికి. 7 ఎకరాలు పసుపు వేసాను, ఒక 4 ఎకరాలు అరటి వేసాను. లాస్ట్ టైం వచ్చిన వరదకి కంప్లీట్గా అన్ని పంటలు పోయినాయి. పోతే ఇంకా తర్వాత మొక్కజొన్న వేసాను. ఇప్పుడు వచ్చిన గాలి వల్ల మొక్కజొన్న కూడా పడిపోయింది. సో మాకనేది లంక ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది. గత వరదకు కానీ ఇప్పుడు వచ్చిన తుఫానుకు కానీ ఎవరైతే ఎంతెంత పంట నష్టం జరిగిందో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇన్సూరెన్స్ అనేది అందజేయవలసిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అప్పుడు మాకు కొంతైనా కానీ నష్టం తగ్గించుకొని ఇంకా మేము ఫర్దర్గా సాగు చేయడం జరిగింది. లేదంటే ఇప్పుడు వచ్చిన నష్టాలకి చాలామంది రైతులకి ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దయచేసి ఇది ఆదుకోండి. మొత్తంగా ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలకు చెందిన రైతులు అటు వరదల వల్ల అలాగే ఇటు ప్రకృతి విపత్తుల వల్ల కూడా తీవ్ర నష్టాలను చూస్తున్నారు. కొంత ఈ అరటి రైతులు గతంలో కూడా కొంత ఈ అరటి గెల్లను కొట్టి మార్కెట్కి అయితే తరలించడం జరిగింది. మరికొన్ని గెల్లు కొట్టి మార్కెట్కి తరలించాలనుకున్న సమయంలో ఇలా ఈ అకాల వర్షాలు అలాగే ఈదురుగాలుల వల్ల అరటి చెట్లు అనేవి నేలవాడటం వల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఈ అకాల వర్షాల వల్ల అలాగే ఈదురుగాలుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో ఈ లంక గ్రామాల రైతులతో పాటు ఈ కృష్ణానది పరివాహక చెందిన రైతులు కూడా ప్రధానంగా వాణిజ్య పంటలు పండించే రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ ఈదురుగాలుల వల్ల కూడా పంటలు ఒరిగిపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ అకాల వర్షం అలాగే ఈదురుగాలుల వల్ల నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.